కార్న్ హెల్తీ కూడా. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు ఎక్కడ యూట్యూబ్‌లో దొరకదు. ఇది యాక్చువల్లీ తమిళనాడు ట్రెడిషనల్ వెరైటీ. దీన్ని మీరు స్నాక్‌గా, బ్రేక్‌ఫాస్ట్‌గా, సప్పర్‌గా ఎలా అయినా ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఒక్కసారి దీనికి అడిక్ట్ అయ్యారంటే మాత్రం ఒక 2, 3 సార్లు చేసుకొని మాత్రం వదలరు. ట్రై చేసి చూడండి. మనం చిన్నప్పుడు స్వీట్ కార్న్ కాకుండా కొంచెం చప్పగా ఉండే కార్న్ తినేవాళ్ళం గదా! ఈ కార్న్ ఎంతమందికి గుర్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ చప్పగా ఉన్న కార్న్ గురించి అస్సలు మన పిల్లలకైతే తెలీదు. ఈ కార్న్‌ని కౌ కార్న్ ఆర్ ఫీల్డ్ కార్న్ అంటారు. ఈ కార్న్‌ని ఇప్పుడు ఓన్లీ కమర్షియల్ యూజ్ అంటే కార్న్ ఫ్లోర్, కార్న్ ఆయిల్, కార్న్ ఫ్లేక్స్ ఇలా తయారు చేయడానికి ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తున్నారు. మన చిన్నప్పుడు ఈ చప్పగా ఉన్న కార్న్‌ని జస్ట్ సాల్ట్ ఏసుకొని, బాయిల్ చేసుకొని ఒక 3, 4 లాగించేసేవాళ్ళం. అప్పుడు గాని మనకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పచ్చిది తిన్నా ఎంత టేస్టీగా ఉన్నా దీంట్లో వెరైటీలను ఎతుకుతున్నాం. అసలు నిజం చెప్పాలి అంటే ఈ స్వీట్ కార్న్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు నిజంగా మార్కెట్‌ని ఒక ఊపైతే ఊపింది. ఎన్ని కార్న్ స్టాల్స్, కార్న్ హబ్స్ అయితే ఓపెన్ అయ్యాయో. అసలు చెప్పాలంటే ఈ స్వీట్ కార్న్‌ని జస్ట్ సాల్ట్ ఏసుకొని స్టీమ్ ఆర్ బాయిల్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటిది ఈ స్వీట్ కార్న్‌లో ఎన్ని వెరైటీస్ స్టార్ట్ చేశారో. ఫస్ట్‌లో ఈ బాయిల్ చేసిన స్వీట్ కార్న్‌ని పాన్ మీద బటర్ ఏసి దాన్ని రోస్ట్ చేసి అమ్మడం మొదలుపెట్టారు. తర్వాత దీని గింజలు సెపరేట్ చేసి మసాలా కార్న్ అని, చాట్ కార్న్ అని కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మసాలా కార్న్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా కనిపెట్టారు. ఇంకా దాని తర్వాత కార్న్ సూప్ అని, కార్న్ సమోసా అని, కార్న్ పిజ్జా అని, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ కార్న్‌లోనే కార్న్ ఫ్లోర్ మైదా ఏసి దీన్ని డీప్ ఫ్రై చేసి ఫ్రైడ్ కార్న్ అని ఒక కొత్త రెసిపీ రెస్టారెంట్స్‌లో మాత్రం బాగా పాపులర్ అయింది. కానీ నిజం చెప్పాలి అంటే ఈ రెసిపీస్ అన్నీ టేస్టీనే. అండ్ నెక్స్ట్ కార్న్ హెల్తీ గూడా.